క్యూనైన్ న్యూస్కు స్వాగతం. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ 300 ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసి బహుజన వర్గాల కోసం పోరాటం చేసిన ధీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలియజేశారు. దోపిడీదారులను అంతమొందించి దొరల పాలనకు చమరగీతం పాడిన మహాత్ముడు పాపన్న గౌడ్ ఏ ఒక్క కులానికో ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలను కలుపుకుపోయి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన ఆదినేత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, కొన్ని వందల సంవత్సరాల క్రితమే గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు మోర్తాడ్లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374వ జయంతి వేడుకలు మోర్తాడ్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374వ జయంతి సందర్భంగా అబ్బగోని అశోక్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు బీసీ కులగణన కోసం మరియు స్థానిక సంస్థ ఎన్నికలలో కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని అమరణ దీక్ష చేపడుతున్నారని, ఆ దీక్షలో తాను కూడా పాల్గొంటున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ గౌడ సంఘం అధ్యక్షులు దేగం యాదవ్ గౌడ్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు కోటగిరి రామగౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సున్నీడ దశరథ్, మోర్తాడ్ గౌడ పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని అశోక్ గౌడ్ తెలిపారు. దాని గ్రహించిన వ్యక్తి గత 300 ఏళ్ల కిందనే సర్దార్ సర్వాయి పాపన్న దీన్ని వ్యతిరేకించి యుద్ధం ప్రకటించింది. అంటే దీన్ని మనము ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా మన గౌడ జాతికి బిడ్డ కాబట్టి మన వంతు మనం పనిచేస్తూ బౌద్ధులతోని బీసీ నాయకులు అందరు కలుపుకొని మనం ఖచ్చితంగా ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే బహుజన చక్రవర్తి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆయనని కొంతమంది పడిరాని వాళ్ళు అప్పట్లో అంటే ఉంటారు కదా, కొంతమంది దొరలు వాళ్ళు వీళ్ళు కలిపి ఏం చేశారు, ఆయన ఒక దొంగగా ముద్రీకరించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన ఒక సింబల్ చేసారు. యూనివర్సిటీ బ్రిడ్జ్లో ఆయన మీద ఒక యూనివర్సిటీని ఆయన ఇంత పెద్ద చక్రవర్తిగా ఒక న్యూయార్క్లో ఉంది. అంటే మన తెలంగాణలో మొన్న గత ప్రభుత్వం కేసీఆర్ వాళ్ళు గుర్తించారంటే ఆ బుక్ తీసిన తర్వాత తెరవలేదు. అంటే అంత ఘనత ఆ చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నకు ఉన్నది. మరి దీన్ని మనం గుర్తించి మనతోటి గౌడ కులస్తులకు, మనతో ఉన్నటువంటి బాంధవులకు, బీసీ నాయకులకు అందరికీ మనం ముందు తీసుకుపోవాలి. మరి ఇక్కడ నుంచి మీ సభాముఖం తెలియజేస్తుంది ఏంటంటే బీసీలకు రావాల్సిన వాటా కూడా మనకు రావాలా. అంటే మనం ఇప్పుడే కొట్లాడింది కాదు, అది అప్పటి నుంచి మన సర్దార్ సర్వాయి పాపన్న కూడా మన భోజనం కోసం మనం ఎన్నోసార్లు కొట్లాడిండు. మరి ఆయన యొక్క ఆదర్శంగా మనం ఇక్కడ నుంచి మనం కూడా ఎప్పటికి కూడా ఆరంభం లాగానే మనము కులగణ కోసం మనం ఇప్పుడు కొట్లాడుతున్నాము. రాబోయే ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో బీసీ కులగణ కూడా అదే విధంగా జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వెంటనే జనాభా తమాషా ప్రకారం బీసీ కులాలు ఎన్ని ఉన్నాయో వాటిని గుర్తించి చట్టసభలలో లెక్కించి ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలలో 42% ప్రకటిస్తూ వెంటనే కులగణన జరిపించాలా. లేని పక్షంలో ఈ సర్దార్ సర్వాయి పాపన్న సమక్షంలో ఈ జయంతి సందర్భంగా చెప్తా ఉన్నాము. మేము నరేంద్ర గౌడ్ మా రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆమరణ నిరాశ కూడా మేము వెనుకవేయమని ఈ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జోహార్ సర్వాయి సర్దార్ పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.